హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ ఆఫ్ ద నేచర్. ఈ రోజు అయితే మన అందరికి ఎంతో ఇష్టమైన నాటుకోడి వడలు అయితే తయారు చేయబోతున్నాం. ముందుగా అయితే కోడి ఇలా నీట్ గా బొచ్చు తీసుకొని తాటాకుల మీద కాలిస్తే ఉంటది, వండేటప్పుడు ఎక్సలెంట్ గా ఉంటది. తాటాకుతో నీట్ గా కాల్చుకున్న తర్వాత ఇలా అయితే కడుక్కోవాలి పసుపుడేసి. ముందుగా పసుపు ఉప్పు అయితే కలుపుకొని ఊరబెట్టుకుందాం. కొద్దిగా సాల్ట్ అయితే మనం మూత పెట్టుకుందాం. నీళ్ళు చాలా పోసాం కదా, ఇప్పుడు మొత్తం ఇంకిపోయి కూర అయితే ఇలా ఉడికిపోయిన తర్వాత దించేసుకొని మళ్ళీ దబర పెట్టుకోవాలని తిరగపోసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా నూనె ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాము. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ అయితే వేసుకొని కొద్దిగా టమాటాలు అయితే వేసుకొని ఉడికిన చికెన్ అయితే దీంట్లో వేసేసి సరిపడినంత కారం వేసేసి బాగా కలిపెట్టుకొని మూత పెట్టేసి తర్వాత తీసి కొత్తిమీర జల్లితే చూడండి అసలు ఎలా ఉందో చూసేదానికి ఎంత టెంప్టింగ్ గా ఉంది కూర అయితే. నెక్స్ట్ అయితే మనం వేడిగా వడలు కాల్చుకుందాం, ఎందుకంటే వడలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటది. ఇంకైతే నీట్ గా అరిటాక్ వేసుకొని 4 వడలు పెట్టుకొని ఒక గంటి నాటుకోడి పులుసు దానిపైన పోసుకొని ఆ వడ చించి ఆ పులుసులో ముంచి నోట్లో పెట్టుకుంటుంది. అదిరిపోయింది.